నేను నిజాయితీగా మంచిగా బ్రతుకుతాను అని అనుకునే వారికి ఈ జీవితంలో ఎప్పుడు కష్టాలే. అదే వాడిని ముంచి నువ్వు ఎదుగు, ఈడ సుఖంగా బతుకుతావు బతికిన రోజులు. ఇదే ఇప్పుడు ఉన్న ట్రెండింగ్. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తారో వారికి వచ్చేటువంటి కష్టాలు ఎంత అంటే అవి చెప్పడం మామూలుగా కష్టం. మరి ధర్మం గెలవదంటే గెలుస్తుంది, కానీ ఈ కలియుగంలో ధర్మం గెలవాలంటే చాలా కష్టం. చివరి వరకు వాళ్ళ ఆ ధర్మం మీద ఉంటూ ముందుకెళ్లాల్సి వస్తుంది. అది ఎంత కష్టం అంటే ఎవరైతే దాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళకే తెలుసు. చూడండి, అధర్మం చేస్తూ ఎవడైతే మోసాలు చేస్తూ ఒకరిని ముంచి ఎదుగుతాడో వాడు కార్లు కొంటున్నాడు, మిద్దెలు కడుతున్నాడు, మెడలలో బతుకుతున్నాడు. సరే, వాడు ఏమైనా సుఖంగా వస్తున్నాడు అంటే అలా లేదు. ఆ డబ్బు అనే మాయలో బ్రతికి చచ్చిపోతాడు చివరికి. అదే మోసం చేస్తూ ఇలా ముందుకెళ్ళే వాళ్ళు ఈ రోజుల్లో మంచిగా బ్రతుకుతారు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తూ ముందుకెళ్తారో వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు, కష్టాలు ఇంకెవరికి రావు. ఎందుకంటే ఇది కలియుగం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కలియుగంలో అన్నీ కూడా ప్రతిదీ మోసం ఇవే, దగా కుట్రలు ఇవే, ఇంకేముండవు. ఎలా అయిపోతుందంటే ధర్మాన్ని ఆచరించేవారు కూడా ఏందిరా ఈ పరిస్థితి, అధర్మం చేస్తేనే మంచిగా బ్రతుకుతానం కదా అన్న సిచ్యువేషన్కి వస్తుంది ప్రతి ఒక్కరికి. చివరికి అధర్మం చేస్తేనే మంచిగా బ్రతుకుతామేమో అని కూడా మంచివాడు కూడా చెడుగా మారిపోతాడు. సో ఇదే జరుగుతుంది రియాలిటీలో.